ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రొబేషన్ ఎక్సైజ్ సీఐ బి గురువయ్య ఆంధ్రప్రదేశ్ నూతన ఎక్సైజ్ పాలసీ గురించి జగ్గయ్యపేట సీఐ మాట్లాడుతూ వినియోగదారుల కోసం నాణ్యమైన మద్యం కొరకు ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం కొనుగోలు చేయాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా కన్జ్యూమర్లకు నాణ్యమైన మద్యాన్ని అందించడంలో భాగంగా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఏపీ సురక్ష యాప్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలని అన్ని బ్రాందీ షాపుల దగ్గర బార్స్కు పోస్టర్లు అంటించడం జరిగింది. ఎవరైనా కస్టమరు బాటిళ్ళు కొనుక్కున్న ఎడల దాని మీద ఎలాంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా స్కాన్ చేసి అది ఏ డిపో నుంచి వచ్చింది, అది ఏ షాప్ నుంచి వచ్చింది, దాని యొక్క క్వాలిటీ స్ట్రెంత్ కూడా తెలుసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ యాప్ని ప్రజలందరూ ముఖ్యంగా మద్యం వినియోగదారులు ఉచితంగా వినియోగించుకొని కల్తీ మద్యాన్ని ఎర్లీగా గుర్తించడానికి అవకాశం కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్వాలిటీ లిక్కర్ని కొనుక్కోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జగ్గయ్యపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బొత్సవాయి, అదేవిధంగా జగ్గయ్యపేట మండలంలోని అనధికారికంగా లేదా బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ నెలల్లో కూడా దాదాపు 10 మంది బెల్ట్ షాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 7 ముద్దాయిల మీద ఎంఆర్ఓ గారి దగ్గర ₹1,00,000 బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఆ బైండ్ ఓవర్ను ఉల్లంఘించి ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారికి ఆ ₹1,00,000 ఫైన్ ఎంఆర్ఓ గారి ద్వారా వేపించి గవర్నమెంట్కు చలానా కట్టడం జరుగుతుంది. అందుకనే ఎవరైనా వినియోగదారులు క్వాలిటీ మద్యాన్ని కొనుగోలు చేయాలంటే షాపుల దగ్గరలో కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్ట ప్రకారంగా వారిపై కఠిన చర్యలు తీసుకొని రిమాండ్ పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ.